గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తల వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక నమస్తే తెలంగాణలో తొలకరి పండుగ అంటూ ఫోటోగ్రాఫ్ తో మనకు వార్త కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న ఋతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తొలకరి వానతో పులకరించిన అన్నదాతలు సాగుకు సిద్ధమవుతున్నారు అంటూ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో దుక్కి దున్నుతున్న రైతు విత్తనాలు నాటుతున్న మహిళలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే ఎమ్మెల్సీ కౌంటింగ్ లో అవకతవకలు అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది పొంతన కుదరని కౌంటింగ్ లెక్కలు అధికారుల తీరుపై అభ్యర్థుల అనుమానం ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు నిలదీసిన మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు తొలి ప్రాధాన్య ఓట్లలో తేలని ఫలితం తీన్మార్ మల్లన్నకు స్వల్ప ఆధిక్యం రెండవ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి లెక్కిస్తున్న ద్వితీయ ప్రాధాన్య ఓట్లు నేటి మధ్యాహ్నానికి తుది ఫలితం అంటూ కూడా మనకి ఇక్కడ వార్త కనిపిస్తోంది ఇక నెక్స్ట్ చూస్తే భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్ సమాలోచన అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది ముఖ్య నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చర్చలు వెన్నుపోటు పొడిచిన వారిని ఉపేక్షించొద్దు కఠినంగా వ్యవహరించాల్సిందే అన్నారు ముఖ్య నేతలంతా కూడా దిగువ శ్రేణి నేతలకు ఫోన్ చేసి కేసీఆర్ భరోసా అంటూ మనం వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే రైతు భరోసా ఏది అంటూ మనకి ఇంక ప్రధాన హెడ్లైన్ కనిపిస్తోంది ప్రారంభమైన వానాకాలం రైతుల ఎదురుచూపులు పెట్టుబడి సాయంపై ప్రభుత్వ కార్యాచరణ నిల్ ఈ సీజన్లో ఎప్పుడు ఇస్తారన్న దానిపై లేని స్పష్టత కొత్త నిబంధనలు పెడతామన్న సీఎం రేవంత్ కౌలు రైతుల గుర్తింపుపైన కొరవడిన స్పష్టత కొత్త దరఖాస్తుల స్వీకరణపై లేని క్లారిటీ అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే బదిలీల బుగులు అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా అయోమయంలో అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ స్తంభించిన పాలన ఫైళ్లు ముట్టుకోని అధికారులు ప్రభుత్వం మారడంతో గతంలోనే ఓసారి సమూల మార్పులు ఆపై వరుస ఎన్నికల దరిమిలా సీరియస్ గా తీసుకుని సర్కార్ తాజాగా కోడ్ ముగియడంతో మళ్లీ మార్పులకు రంగం సిద్ధం 6 నెలల్లోనే రెండోసారి భారీ బదిలీలతో యంత్రాంగం బెంబేలు సాగు సీజన్ పాఠశాలల పునఃప్రారంభ సమయంలో సందిగ్ధం అంటూ కూడా మన వార్త కనిపిస్తోంది ఇక నెక్స్ట్ చూస్తే సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం అంటూ కూడా ఇంకో వార్త గమనించవచ్చు 12 స్థానాల్లో 8 మంది పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపు ఫలించిన కేటీఆర్ వ్యూహం విజయోత్సాహంలో శ్రేణులు బీజేపీ ఫ్రస్ట్రేషన్ బీఆర్ఎస్ డైరెక్టర్ కిడ్నాప్ కు యత్నం పోలీసుల లాఠీ చార్జ్ నాయకులకు గాయాలు అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు బ్రేక్ అంటూ ఇంకో వార్త కనిపిస్తోంది వాహనదారులకు తప్పని ఇబ్బందులు వానాకాలం మొదలైన పూర్తిగాని మరమ్మతులు అంటూ ఫోటోగ్రాఫ్ తో కూడిన వార్త కనిపిస్తోంది రోడ్ల దుస్థితికి సంబంధించి ఇక నెక్స్ట్ చూస్తే ముగిసిన ఎన్నికల కోడ్ అంటూ కనిపిస్తోంది వార్త గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో కొనసాగనున్న కోడ్ అంటూ మన వార్తను చూడొచ్చు ఇక నెక్స్ట్ చూస్తే బీజేపీకి రేవంత్ అవయవ దానం అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది అందుకే సీఎం సొంత సీట్లో ఆ పార్టీ గెలుపు మంత్రుల స్థానాల్లోనూ కమలం పార్టీకి అధిక ఓట్లు 8 సీట్లు రెఫరెండానికి సానుకూలమా బీజేపీ గెలుపుకు పరోక్షంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ పడిలేచే కరడం బీఆర్ఎస్ అంటూ ఎర్రోళ్ల దేవిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే అటు బదిలీలు ఇటు దరఖాస్తులు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం జీవో 31746 బాధితులపై తేల్చని సర్కార్ విద్యాశాఖలో ఈ నెల 20 లోపు బదిలీలు పూర్తి అంటూ మనం వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే తెలంగాణ తల్లి పేరుతో రేవంత్ కొత్త డ్రామా అంటూ ఇంకో వార్త చూస్తున్నాం ఢిల్లీలో మీడియాతో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే 15న రాష్ట్ర సచివాలయం ముట్టడి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సింది అంటూ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తీర్మానించిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే 15న రాష్ట్ర సచివాలయం ముట్టడి అంటూ మనం వార్త చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తన అన్న చిరంజీవి ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లారు తల్లి అన్న కాళ్ళు ముక్క ఆశీర్వాదం తీసుకున్నారు అందరితో కలిసి కేక్ కట్ చేశారు పవన్ రాకతో చిరు ఇంట్లో సందడి వాతావరణం కనిపించిందంటూ ఫోటోగ్రాఫ్స్ తో కూడిన వార్తను మనం చూస్తున్నాం ఇక ఈఎంఐ రూపంలో లంచం అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది గుజరాత్లో లంచగొండి అధికారుల నయా స్కీమ్ బాధితులపై ఆర్థిక భారం పడకుండా ఉదారత అంటూ వాయిదాల్లో ముడుపులు అంటూ కూడా మనం ఈ వార్తను గమనించవచ్చు గుజరాత్లో పరిస్థితికి సంబంధించి ఇక నెక్స్ట్ చూస్తే మోదీకి సంకీర్ణ సెగ అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఎన్డీఏ కూటమిలో కాక మొదలు అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాలన్న భాగస్వామ్య పక్షాలు జేడీయూ ఎల్జేపీ కన్వీనర్ పోస్ట్ డిమాండ్ చేస్తున్న టీడీపీ అంటూ మనం వార్తను చూడొచ్చు ఇక నెక్స్ట్ చూస్తే మోదీ ప్రమాణం 9కి మార్పు అంటూ ఇంకో వార్త గమనించవచ్చు ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాధినేతలకు ఆహ్వానం నేడు మోదీని తమ నేతగా ఎన్నుకోనున్న ఎన్డీఏ ఎంపీలు అంటూ మనం వార్త చూడొచ్చు ఇక నెక్స్ట్ చూస్తే తేడా 1% కోల్పోయిన సీట్లు 63 అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది భారీగా నష్టపోయిన బీజేపీ అంటూ డీటెయిల్స్తో సహా ఇక్కడ మనం వార్తని గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే 1,00,000 ఎప్పుడు ఇస్తారు అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది లక్నో కాంగ్రెస్ ఆఫీస్ వద్ద మహిళల క్యూ ఎన్నికల వాగ్దానం అమలుకు డిమాండ్ కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు నెలకు 8,500 ఇస్తామని కాంగ్రెస్ వాగ్దానం ఎన్నికలకు ముందే గ్యారంటీ కార్డుల పంపిణీ బెంగళూరు జీపీఓలో భారీగా ఖాతాలు ప్రారంభం అంటూ మనం వార్తను చూడొచ్చు ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూద్దాం తెలంగాణ టుడే
ఓట్ నెక్సస్ బీఆర్ఎస్ రవిషెస్ రేవంత్స్ లాజిక్ రిఫ్యూట్ సీఎంస్ అలిగేషన్స్ విత్ స్టాటిస్టిక్స్ అంటూ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారానికి సంబంధించి ఎన్నికల ఫలితాలకు సంబంధించి కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టాటిస్టిక్స్ సహా డేటాతో సహా కూడా బయటపెట్టిన విషయాన్ని ప్రస్తావించింది తెలంగాణ టుడే.